బ్రో నర్సింగ్ బ్రో, నీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది దివానాలో. నార్మల్గా బయట నీ క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇదే నార్మల్ డీసెంట్ ఫెలో నేను బయట. ఎంత డీసెంటా? అదే నిజంగానే ఇంత డీసెంట్ బ్రో నేను. అంటే దీవానా లాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా అయినాయి. సేమ్ దీవానాలో మీరు ఏదైతే ఫైట్ సీన్ చూసిరో నా లైఫ్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అయింది. నేను మా ఫ్రెండ్తో మాట్లాడట్లే, కానీ నాదేదో గొడవ అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ వాడు ఎక్కడి నుంచో వచ్చి అందరు నుత్తుకారేస్తాడు. అవునా? మీలాగా హీరోకి ఎంత ఎలివేషన్ ఉందో, నువ్వు ఆ గొడవ ఉన్నప్పుడు ఆ షాప్ నుంచి వస్తే, అంటే అర్జున్ రెడ్డిలో ఆర్ఎక్స్ రెడ్డి బైక్ వేసుకొస్తాడు కదా, అట్లా ఉంది మాకైతే. అదే నాకు కూడా చాలా హై ఇచ్చింది, ఎందుకంటే నేను 1-2 days నుంచి ఆ సీన్ చాలా వెళ్తుంది జనాల్లోకి. ప్రతి ఒక్కరు కాల్ చేసి అన్న అంటే మెసేజ్లు చేస్తున్నారు, అన్న చాలా బాగా చేసావు అన్న, అసలు మాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది మీ యాక్టింగ్ అది ఇది అని. వాళ్ళకి రిప్లైలు ఇస్తుంటే ఇది నీ ఒరిజినల్ అకౌంటేనా నువ్వే వేస్తున్నాడు, నేను కొత్తోడిని రా బాబు, నాకు ఎవడు ఉంటారు ఫాలోవర్స్, కొత్తగా వచ్చా మంచిగా అనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఎవరు నీకు కాల్ చేసి నీ క్యారెక్టర్ గురించి మెచ్చుకున్నారు, అప్పుడు నువ్వేం అయ్యో ఫీల్ అయ్యి? ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, అదే బాధ. ఓకే, ఎవరితో చేయాలని నీకు డ్రీమ్ ఏమైనా ఉందా? నాకు ఇద్దరు ఉన్నారు, అంటే ముగ్గురు ఉన్నారు యాక్చువల్లీ. తరుణ్ భాస్కర్, నేను డైహార్డ్ ఫ్యాన్. సందీప్ రెడ్డి వంగ, మళ్ళీ పూరి జగన్నాథ్. వీళ్ళు ముగ్గురితో నాకు పడితే నేను చూపిస్తా. ఆల్రెడీ సందీప్ రెడ్డి గారు చూసుంటారేమో, ఎందుకంటే నీ క్యారెక్టర్ సేమ్ ఆ యాంగర్ మేనేజ్మెంట్ క్యారెక్టర్. నేను అదే అనుకుంటున్నా, సందీప్ సార్ ఒకసారి చూస్తే నేను ఎక్కడైనా పనికి వస్తే తీసుకోండి సార్ నన్ను అని చెప్తా. ఈ సినిమా తర్వాత కంపల్సరీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఈ సినిమా అంటే హర్షిత్ రెడ్డి నీది చూస్తే ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా, అంటే చాలామంది ఫ్రెండ్స్ని ఎమోషనల్ వరకు గురి చేసింది. మీ ఫ్రెండ్స్ నీకు కాల్ చేసి మామ ఏందిరా ఏడిపించేసావరా, అలాంటి కామెంట్స్ ఏమైనా వినిపించాయి? మా ఫ్రెండ్స్ అందరూ చాలా, అంటే వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్పుకోలేదు ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది, ఆ సినిమా చేస్తున్నారా వస్తుంది అని చెప్పా. కానీ సినిమా చూసాక అందరు కాల్ చేస్తారు, ఏంది మన లైఫ్ స్టోరీలాగా ఉంది, ఏంది అసలు అంత రియల్గా ఎట్లా తీశారు మీరు, నచ్చేసింది మాకు. అంటే వాళ్ళందరూ చాలా లవబుల్గా మాట్లాడారు, ఎక్స్ప్రెస్ చేయరు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చి అరే చాలా బాగా చేసావా ఏ ఫ్రెండ్ అన్నాడు. సో కానీ వాళ్ళందరికీ బాగా నచ్చింది, హ్యాపీ ఉన్నారు అందరూ. నీ గర్ల్ ఫ్రెండ్ లేదని ఏమైనా బాధపడ్డావా సినిమాలో? అస్సలు లేదు. అయితే అవసరం లేదంటే అది కరెక్ట్ కాదు. సినిమాలో అవసరం లేదు. నిజ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? అది ఇంకా అట్లా వదిలేద్దాం ఆ క్వశ్చన్. అయితే ఉండే ఉంటుంది మేబీ అంటే వాళ్ళు వదిలేస్తారు. ఇది ఉన్నాక నార్మల్ అంటే ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, బ్రేకప్. ఓకే, ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ కనుక నిజ జీవితంలో ఎవరైనా వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? తప్పకుండా. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ మున్నా లాంటి క్యారెక్టర్ లాగానే అందం వెనకాల ఆ ఎక్స్పీరియన్స్ అయినాక అసలు ట్రూ లవ్ ఏందో తెలిసింది. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అసలు లవ్ ఏంటో తెలుస్తుంది, ఆ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడున్న నా మైండ్ సెట్కి నేను ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తాను. ఇంతకుముందు పిల్లోళ్ళలాగా ఉండేటప్పుడు అయితే ఏంది అనిపిస్తుండే, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యాం కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, ఏం నేర్పించింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా పేషెన్స్ నేర్పించింది భయ్య. నేను 2018లో వచ్చా, అక్కడి నుంచి ఏడీలాగా చేసుకుంటా, ఈ పని ఆ పని చేసుకుంటా, జొమాటోలో స్విగ్గీలు చేసుకుంటా, అంటే పెట్రోల్ పైసలకి ఆడిషన్కి వెళ్ళాడు, ఇవన్నీ చేసుకుంటా వచ్చి లాస్ట్కి ఇది ఒక్కటి పడింది. ఇది పడడానికి ఇన్నేళ్ళు వెయిట్ చేస్తారు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ స్ట్రగుల్ ఉండొద్దు అని అనుకున్నా, తెలియదు మరి గాడ్స్ ప్లాన్, చూద్దాం ఏమవుతుందో. మరి ఇదే డైరెక్టర్ గారు ఏమన్నా నెక్స్ట్ మూవీ ఏమన్నా అనుకున్నారా, ఏమన్నా చెప్పారా ఈ పాయింట్? ఏమన్నా నెక్స్ట్ మూవీ అని చెప్పలేదు, నెక్స్ట్ మూవీ కాకుండా 3rd మూవీ అయితే నీతో చేస్తా అన్నట్టు అన్నారు, హీరోగా పెట్టి చేస్తా అని చెప్పారు. వావ్, ఆల్రెడీ ఒకటేదో వచ్చేసింది. ఓకే, ఫ్యూచర్లో చూద్దాం. అవును, బిగ్ బాస్కి ఏమన్నా నీ యాంగర్ మేనేజ్మెంట్ అక్కడ ఉపయోగపడుతుంది? బిగ్ బాస్కి ఏమన్నా ప్రయత్నించావా లేకపోతే? అంటే నాకు అక్కడ సైడ్ సర్కిల్ తెలియదు, క్రౌడ్ తెలియదు. టు బి ఆనెస్ట్ నేను బిగ్ బాస్ చూడలేదు ఇప్పటి వరకు, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అవునా? అంత పాపులారిటీ షో చూడబడు అంటే నేను ఎప్పుడు నా ఫోకస్ అటు వెళ్ళలేదు. ఎంతసేపు ఆ సినిమాలు చూడాలి, సినిమాలో చేయాలి, నేను అందుకే యూట్యూబ్ సైడ్ కూడా వెళ్ళలేదు. ట్రై చేశా కానీ నాకు అర్థమైంది ఇక్కడ లేదు, మనకు బిగ్ స్క్రీనే కావాలి, దానికోసమే కష్టపడదామా ఎన్నేళ్ళు ఆగా.
ఆ ఫార్మేట్ తెలిసే అసలు చూడలే కానీ ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పుంటారు కదా బిగ్ బాస్ ఎలా ఉంటుంది ఆ ఫార్మేట్ చెప్పారు లోపలికి వెళ్ళినాక టాస్క్ ఏదో ఇస్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారు, ఏదో రియాలిటీ అంటే బూతులు మాట ఏమేమో చెప్పారు. నాకు ఓవరాల్గా క్లారిటీ లేదు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు అటు. సరే ఇంకా మూవీస్ ఉంటాయి వస్తాయి. మూవీసే కంగ్రాచులేషన్స్ అవా నీకు మూవీసే వస్తాయి అయితే. థ్యాంక్ యూ.